జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారు ఒక సందేశాన్ని మంచి కథ రూపంలో మనకి తెలియజేస్తున్నారండి. మరి వారాహి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. మరి ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో విందామా అండి. పూర్వకాలంలో మగధ దేశంలో వెంకటయ్య అనే వడ్రంగి నివసించేవాడు. ప్రశాంత జీవితం గడుపుతూ ఉండేవాడు. కులవృత్తి నిర్వర్తిస్తూ వచ్చే కొద్ది సొమ్ముతో కొంత తన కుటుంబానికి వాడుకొని మిగిలిన సొమ్ము దాన ధర్మాలకు ఖర్చు పెట్టేవాడు. జీవితం అనేది ఎంతో సాఫీగా సాగిపోతున్న సమయంలో ఒక్కసారిగా అనుకోని అనారోగ్యం అనేది వచ్చి కుడికాలు అవిటిదయింది. ఎంతటి వారికైనా పూర్వజన్మల కర్మఫలం అనుభవించక తప్పదు కదా అని తలుస్తూ జీవితము అనేది నెమ్మదిగా నెట్టుకు రాసాగాడు. వెంకటయ్య దురదృష్టం కొద్దీ కొంతకాలానికి రెండవ కాలు కూడా అవిటిదైపోయింది. ఇక నడవలేక చేతికర్రతోనే ఇంట్లోనే నెమ్మదిగా తిరుగుతూ ఉండేవాడు. అయినప్పటికీ భగవంతుని నిందించక ఇదంతా తన పూర్వజన్మ పాపఫలం అని తలిచేవాడు. 2 కాళ్ళు బాగున్నప్పుడు రోజు ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సేవించుకునేవాడు. ఇప్పుడు ఇల్లు కదలలేని పరిస్థితి. ఉదయం లేవగానే అమ్మవారి యొక్క దివ్య చరణాలనే మనసులో నింపుకొని ప్రార్థించేవాడు. పుష్పాలతో ఆ దివ్య పాదాలని పూజిస్తున్నట్లుగా భావించేవాడు. రోజులు ఇలా జరుగుతుండగా ఆ ఊరి దేవాలయానికి ఉత్సవాలు అనేవి వచ్చాయి. అయ్యో, ఈ అవటితనంతో ఇల్లు కదిలి వెళ్ళలేని ఆ అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహము పొందలేని అని బాధపడ్డాడు. ఉత్సవాలలో చివరి రోజున అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఊరిలోని వీధులన్నింటిలోనూ రంగరంగ వైభవంగా ఊరేగిస్తున్నారు. ఆ ఊరేగింపులో భాగంగా వెంకటయ్య ఇల్లు ఉన్న వీధికి కూడా అమ్మవారి యొక్క ఉత్సవ మూర్తులు ఆ రోడ్డుకి కూడా ఆ వీధికి కూడా వచ్చేసేయండి. బయట కోలాహలం విన్న వెంకటయ్య 2 చంకల కింద కర్రలను ఆసరాగా పెట్టుకొని ఇంటి బయటికి వచ్చి గోడను ఆనుకొని నిల్చొని 2 చేతులతో అమ్మవారికి నమస్కరించాడు. అంతలో ఉత్సవమూర్తులు తన ఇంటి ముందుకి వచ్చేశాయి. ఆ దివ్యమంగళ విగ్రహాలను చూసి పులకించిపోయాడు. కళ్ళు వెంబడి ఆనంద బాష్పాలు కారాయి. ఈ జన్మకు ఈ భాగ్యం చాలు అనుకున్నాడు. కాలు లేకపోతేనేం అమ్మవారిని దర్శించడానికి కనులు ఉన్నాయి కదా అని ఎంతో సంతోషించాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఒక్కసారిగా వచ్చిన గాలికి అమ్మవారి పాదాల వద్ద ఉన్న పుష్పాల నుంచి ఒక పుష్పం ఎగిరి వెంకటయ్య శరీరంపై పడింది. శరీరానికి ఆ పుష్పం తగిన మరుక్షణమే వెంకటయ్యకి ఉన్న అవిటితనం అనేది పూర్తిగా మాయమైంది. మళ్ళీ పూర్తిగా ఆరోగ్యవంతుడైనాడు. కాలకు మునుపటి కంటే ఎక్కువ శక్తి వచ్చింది. ఆహా, అమ్మా నన్ను కరుణించావా, అనాథ రక్షక, ఆపద్బాంధవా అంటూ అమ్మవారిని అనేక విధాలుగా కొనియాడాడు. రోజు ఆ అమ్మవారి పాదాలని స్మరిస్తూ ప్రార్థిస్తూ ఉండిన పుణ్యం వలన ఆ అమ్మవారి దివ్య పాదాల నుంచి వచ్చిన పుష్పం వచ్చి వెంకటయ్యపై పడింది. ఆ పుణ్యఫలంతో వెంకటయ్య అవిత్తన్నం పోయి పూర్తిగా ఆరోగ్యవంతుడైనాడు. అటు తర్వాత వెంకటయ్య జీవించినంత కాలం కూడా సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. చూశారు కదా ఫ్రెండ్స్, మనము అమ్మవారి మీద నమ్మకంతో అమ్మవారి పాదాలను మనం నిత్యము స్మరిస్తూ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉంటే జీవితంలో ఎటువంటి కష్టాలనైనా సరే తొలగించే శక్తి అనేది అమ్మవారికే ఉంది అనడంలో అసలు ఏమాత్రము కూడా సందేహము అనేది లేదండి. అమ్మవారికి ఉన్న శక్తి అటువంటిది. కాబట్టి మనము ఎటువంటి సందేహాలు, సంకోచాలు అనేవి మనసులో లేకుండా మన కష్టాన్ని అమ్మవారికి చెప్పుకొని ప్రతినిత్యము కూడా అమ్మ పాదాలని మనము స్మరిస్తూ ఉంటే తప్పకుండా మన జీవితంలో అద్భుతాలు అనేవి అమ్మవారు తీసుకొస్తారు అనడంలో సందేహం లేదండి. మీ కోరిక ఏదైనా సరే అది తప్పకుండా తీర్చేటటువంటి ఈ కలియుగంలో వారాహి అమ్మవారు అనడంలో అసలు సందేహం అనేదే లేదండి. రాత్రిదేవతగా పేరున్న అమ్మవారిని గనక మనం ప్రతినిత్యము గనక అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉంటే
మనకి ఎటువంటి కష్టం ఉన్నా ఎటువంటి ఆపద ఉన్నా సరే వాటన్నిటినీ కూడా తొలగించి మన జీవితంలో ఎంతో మంచిని చేసే ఏకైక దైవము మన వారాహి అమ్మవారు. తప్పకుండా అమ్మవారిని మీరు పూజిస్తూ ఉండండి. మీ జీవితంలో కలిగే అద్భుతాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు అనడంలో సందేహం అయితే లేదండి. జై వారాహి మాత. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనము కలుసుకుందామండి. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత.